హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక శైలుని ఇంటికి తీసుకొచ్చి, ఒసై పాపిష్టిదనా, నా కడుపున చెడ పుట్టావే, అసలు నా కడుపులో ఇలా పుట్టావే అంటూ ఇక వరాలు అయితే శైలుని కొడుతూ ఉంటుంది. ఇక శంకరం, శైలు దాన్ని కొట్టి చంపేస్తావా అని అంటుంటే, ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? ఇది ఏం చేసిందన్న సంగతి మర్చిపోయావా? ఆ మెకానిక్ గాడితో చెడు తిరుగులు తిరిగి కడుపు తెచ్చుకుంది. వాడిప్పుడు దీన్ని పెళ్లి చేసుకుంటాడో లేదో అంటూ ఇక వరాలు అయితే శైలుని తిడుతూ ఉంటే, శైలు లేదు, నన్ను కేశవ పెళ్లి చేసుకుంటాడు, కేశవ నన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోడు, వాడి మీద నాకు నమ్మకం ఉంది అని అంటూ ఉంటే, ఇక వరాలు అయితే రేయ్ సురేష్, మర్యాదగా ఆ కేశవ గడికి ఫోన్ చేయరా అని అంటూ ఉంటే, ఇక అక్కడే ఉన్న శైలు అయితే తన మనసులో, అయ్యో వీడికేం తెలీదు, ఇప్పుడు వీడు ఎలా రియాక్ట్ అవుతాడో, వీళ్ళకిప్పుడు నిజం చెప్పలేను, కేశవ ఊరు నుంచి వచ్చే వరకు నేను వీళ్ళకి అస్సలు నిజం చెప్పను అంటూ ఇక శైలు అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే మహాలక్ష్మి అయితే ఇంకా చక్రి దగ్గరకు వచ్చి బోర్ కొడుతుంది, ఊరంతా తిప్పి చూపించమని అడగడంతో ఇంకా చక్రి అయితే మహాలక్ష్మిని సైకిల్ మీద తీసుకుని అక్కడి నుంచి బయటికి వెళ్తూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి అయితే ఊరంతా చూసి తెగ సంబరపడిపోతుంది. ఇంతలో ఆ ఊర్లో ఉన్న ఒక పెద్దావిడ ఆ సైకిల్కి ఎదురొచ్చి, అదేంట్రా భార్యని అలా వెనక్కి కూర్చోపెట్టుకుని వెళ్తున్నావు అని అంటుంటే, మరి ఎక్కడ కూర్చోపెట్టుకోవాలి, నెత్తిమీద అని అడగడంతో, అది కాదురా, ఊర్లో రోడ్లేమీ బాగాలేదు, పైగా అమ్మాయి చూస్తే కొత్తగా కనిపిస్తుంది, చూడు పొరపాటున కింద పడిందో దెబ్బలు తగులుతాయి, తనని చక్కగా ఎదురు కూర్చోపెట్టుకో అని అంటుంటే, ఇక మహాలక్ష్మి ఏం పర్వాలేదు, నేను ఇక్కడే కూర్చుంటాను, నాకు ఇక్కడే కంఫర్ట్గా ఉంది అని అంటుంటే, ఇక చక్రి తన మనసులో, అబ్బా ఎంత మంచి అవకాశం వచ్చింది, ఇట్లాంటి అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు అంటూ, ఎవండి ఆవిడ చెప్తుంది కదా రోడ్లేమీ బాగుండవని, మళ్ళీ కింద పడితే మీకే దెబ్బలు తగులుతాయి, మీకు దెబ్బలు తగిలితే ఇంట్లో అందరూ నన్ను రకంగా ఆడుకోరు, ముఖ్యంగా మీ పెద్ది నన్ను అస్సలు ఊరుకోడు, ఇంట్లో కూడా రానివ్వడు, ఇంకా మీ తాగుపోతూ సుపుత్రుడు నన్ను కొట్టినా కొడతాడు, చూడండి మిమ్మల్ని సేఫ్గా తీసుకొచ్చి సేఫ్గా తీసుకెళ్ళాలి అంటే ఆవిడ చెప్పినట్టు వచ్చి ఎదురు కూర్చోండి అంటూ ఇంకా చక్రి అయితే మహాని అడగడంతో ఇంకా ఆ పెద్దావిడ కూడా మహా వైపు చూస్తూ, ఏంటమ్మా అలా చూస్తున్నావు, అబ్బాయి మీ ఆయనే కదా, మరి కూర్చోడానికి అంతా ఆలోచిస్తావేంటి, కూర్చో అంటూ ఇక మహాలక్ష్మిని సైకిల్కి ఎదురు కూర్చోపెట్టుకుంటాడు. అలా ఇద్దరు కూడా సరదాగా తొక్కుతూ ఊరంతా చూపిస్తూ ఉండగా కొంత దూరం వెళ్ళాక ఇంకా మహాలక్ష్మి అయితే, ఏవండి ఒకసారి అటు చూడండి, ఆ తోట ఎంత బాగుందో, వెళ్ళి చూద్దామా అని అడగడంతో ఇక చక్రి అయితే, ఎందుకు చూడకూడదు, చూద్దాం పదండి అంటూ సైకిల్ పక్కన పెట్టి ఇంకా మహాతో తోట చూడటానికి లోపలికైతే వెళ్తుంటాడు. ఇంకా ఇదంతా ఇలా ఉండగా దుర్గా అయితే తన మనుషులతో ఆ తోటలో తిరుగుతూ ఉండగా అనుకోకుండా చక్రిని అలాగే మహాలక్ష్మిని చూస్తాడు. ఒక్కసారిగా దుర్గా ఆళ్ళని చూసి, రేయ్ ఎవర్రా వాళ్ళు అని అడగడంతో, వాళ్ళు మీ అక్కయ్య గారి కొడుకు కొడలు అయ్యా అని చెప్పడంతో, ఏంటి వీళ్ళిద్దరూ ఆ నారాయణ కొడుకు కోడలా, వీళ్ళు బతకడానికి వీలేదు అంటూ ఇంకా దుర్గా అయితే వాళ్ళ మనుషులకి ఏదో చెప్తాడు. ఒక్కసారిగా వాళ్ళైతే అక్కడి నుంచి చక్రి మహాలక్ష్మి దగ్గరికి వచ్చి, ఏయ్ ఎవరు మీరు, ఏయ్ ఎవర్రా మీరు, మా తోటలో మీకేం పని అని అడగడంతో చక్రి, ఏంటి బ్రో ఈ తోట మీద, సారీ తెలుసుకోకుండా వచ్చేసాం, ఊరికే తోట బాగుంది కదా అని చూడటానికి వచ్చాం అని అంటుంటే, రేయ్ మీలాంటి వాళ్ళు తోటల్లోకి ఎందుకు వస్తారో ఆ మాత్రం తెలీదా మాకు, ఏంట్రా గుంట భలే ఉంది, ఎక్కడ పట్టావంటూ ఇక చక్రిని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా మహాలక్ష్మి, ఏవండి వీళ్ళతో మనకి ఎందుకు గొడవ, వెళ్ళిపోదాం పదండి అంటూ ఇంకా మహాలక్ష్మి అయితే చక్రి చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, రేయ్ గుంట బాగుందని చెప్పాను కానీ ఎక్కడ పట్టావో చెప్పలేదు, చూడు వెళ్తే నువ్వు ఒక్కడివే వెళ్ళరా, దాన్నెందుకు తీసుకెళ్తున్నావు,
దాన్ని మాకు వదిలేరా అంటూ ఇంకా మహాలక్ష్మి చెయ్యి పట్టుకోబోతుంటే ఒక్కసారిగా చక్రి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా మహాలక్ష్మి ఏవండి గొడవలు వద్దండి అని అంటుంటే మీరు ఆగండి మీకు తెలీదు అంటూ ఇంకా చక్రి అయితే అతనిలో ఒకరిని పట్టుకుని రేయ్ నువ్వేనా నా భార్యని పట్టుకుని నోటికొచ్చినట్టు వాగింది అని అంటూ ఉంటే ఇక అతనైతే రేయ్ మర్యాదగా మా చేతిలో చచ్చిపోతావు, ఇక్కడి నుంచి దాన్ని వదిలేసి వెళ్ళిపోతే బాగుంటుంది అంటూ ఇక రౌడీలైతే చక్రిని మరింత రెచ్చగొడతారు. ఇక చక్రి తట్టుకోలేక రౌడీలందరినీ చితక్కొడతాడు. ఒక్కసారిగా రౌడీలైతే చక్రి కొట్టిన దెబ్బలకి భయంతో అక్కడి నుంచి పారిపోతారు. ఇక మహాలక్ష్మి అయితే మీరు రండి అంటూ చక్రిని అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్తుంది. ఇంకా చక్రిని అలా తీసుకెళ్తూ ఉండగా చక్రి చేతి నుంచి రక్తం కనిపిస్తుంది. ఇంకా మహాలక్ష్మి ఆ రక్తాన్ని చూసి ఏంటండి ఇంత పెద్ద గాయం తగిలింది, అయినా వాళ్ళ మాటలు పట్టించుకుని వాళ్ళతో ఇలా ఫైట్ చేయడం ఎందుకండి, చూడండి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అంటూ ఇక మహాలక్ష్మి అయితే చక్రిని అంటూ తన చున్నీ చింపి చక్రి చేతికైతే కడుతుంది. ఇక చక్రి అయితే చూడండి నన్నేమన్నా పర్లేదు, మిమ్మల్ని అవమానిస్తే మాత్రం నేను అస్సలు తట్టుకోలేను అంటూ ఇక చక్రి అయితే మహాతో మాట్లాడుతూ ఉంటే మహా చూడండి జరిగిందేదో జరిగిపోయింది, మళ్ళీ ఈ విషయం గురించి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా బాధపడతారు, అలాగే కోప్పడతారు. ఈ ఊరొచ్చింది మన గ్రామ దేవతకి మొక్కు తీర్చుకోవడానికి, అది పూర్తయిపోయింది. ఇక్కడి నుంచి ఎంత త్వరగా వెళ్తే అంత మంచిదనిపిస్తుంది. ఈ ఊర్లోకి రావడంతోనే పెద్ద ఆయన మీద అటాక్ చేశారు, ఇప్పుడు మీ మీద ఎందుకు, మనం గ్రామదేవత మొక్కు తీర్చేసుకున్నాం కదా, ఇక బయలుదేరిపోదాం. అలాగే ఈ విషయాన్ని ఎవరితో చెప్పనని నాకు మాట ఇవ్వండి అంటూ ఇక మహాలక్ష్మి అయితే చక్రిని అడగడంతో చక్రి కూడా మహాలక్ష్మికి మాట ఇస్తాడు. అలా చక్రి మహాలక్ష్మి ఇద్దరు కూడా ఇంటికైతే వస్తారు. కానీ మహాలక్ష్మి మాత్రం పదే పదే చక్రిని చూస్తూ ఉంటుంది. ఇక చక్రి తన పనిలో తనుంటాడు. ఒక్కసారిగా మాధవ చక్రిని చూసి చక్రి ఏమైందిరా చేతికి కట్టేంటి అని అంటుంటే ఇదే లేదులే అన్నయ్య, సైకిల్ మీద నుంచి వస్తుంటే అనుకోకుండా జారి కింద పడ్డాను, అలా తగిలింది అని అంటుంటే ఇంకా పక్కన ఉన్న కేశవ ఏంటి సైకిల్ మీద నుంచి పడితే ఇంత పెద్ద గాయం తగులుతుందా, ఇది సైకిల్ మీద నుంచి పడ్డా దెబ్బలా కనిపించట్లేదు అని అంటూ ఉంటే ఇక ఇంతలో మహాలక్ష్మి మరి ఎలా కనిపిస్తుంది, నేను ఆయన్ని కొట్టినట్టు కనిపిస్తుందా, అయినా సైకిల్ మీద నుంచి పడ్డానని చెప్తున్నారు కదా, అయినా ఎందుకు ఈ ప్రశ్నలు, అసలు ఆయన్ని ఎందుకలా ఇబ్బంది పెడుతున్నారు అంటూ ఇక మహాలక్ష్మి అయితే చక్రిని సపోర్ట్ చేస్తూ ఇంకా కేశవుని అలాగే కన్నాని ఒక ఆట ఆడుకుంటుంది. ఇంకా ఇద్దరు కూడా సైలెంట్ అయిపోతారు. కన్నా అయితే కేశవతో ఏంటన్నయ్యా చక్రి మీద ఈగ కూడా వాళ్ళనివ్వట్లేదు వదినా, ఒకవేళ వదిన పూర్తిగా మనింట్లోనే ఉండిపోవడానికి సిద్ధమైపోయిందా అంటూ ఇక కన్నా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి కేశవ అయితే రే నువ్వు చెప్తుంది ఎందుకో నాకు కూడా నిజమనిపిస్తుంది, ఇంతకు ముందు కూడా వీళ్ళిద్దరి గురించి మనం ఇలాగే అనుకున్నాం, ఇప్పుడు కూడా ఇలాగే అనుకుని పొరపాటు పడి బాధపడతామేమో అంటూ కేశవ మాట్లాడుతూ ఉంటే కేశవ మాటలకి ఇక కన్నా అయితే ఏం కాదు, ఈసారి మాత్రం చక్రి అన్నయ్య ఖచ్చితంగా వదిన్ని శాశ్వతంగా మన ఇంట్లోనే ఉంచేస్తాడని నమ్మకం కలిగింది అంటూ ఇంకా కన్నా మాట్లాడుతూ ఉంటే ఇంతలో మాధవ రేయ్ రండిరా వంట పూర్తయింది భోజనం పెడతాను అని చెప్పడంతో ఇక అందరూ కూడా భోజనానికి కూర్చుంటారు. ఇంతలో శైలు ఫోన్ నుంచి ఇంకా కేశవకి ఫోన్ వస్తూ ఉంటుంది. ఇంకా కేశవ అయితే అన్నా నేను ఇప్పుడే వస్తాను అని అంటుంటే తినే టైంలో ఎక్కడికి రా అంటూ ఇంకా మాధవ అడుగుతూ ఉంటే పక్క నుంచి కన్నా బుస్సు ఫోన్ చేస్తున్నట్టుంది అని అంటుంటే రేయ్ కన్నా నీకు దెబ్బలు పడతాయి అంటూ ఇక కేశవ అయితే సిగ్గుపడుతూ అక్కడి నుంచి బయటకైతే వెళ్తాడు. ఇంకా ఇంతలో సురేష్ ఫోన్ను ఇంకా కేశవ లిఫ్ట్ చేయడంతో రేయ్ రారా ఎక్కడున్నావురా, నా చెల్లికి కడుపు చేసి ఎక్కడ దాక్కున్నావురా అంటూ సురేష్ అయితే ఇక కేశవని మాట్లాడనివ్వకుండా లొడలొడ మాట్లాడుతూనే ఉంటాడు. ఒక్కసారిగా కేశవ ఏయ్ ఏం మాట్లాడుతున్నావురా, నేను నీ చెల్లెలకి కడుపు చేయడమేంట్రా, పిచ్చి పిచ్చిగా ఉందా ఏంటి అని అంటుంటే ఏంట్రా నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు,
దాని జీవితాన్ని నాశనం చేసి నీ మాయ మాటలతో దాన్ని ప్రెగ్నెంట్ చేస్తావా అంటూ ఇంకా సురేష్ అయితే కేశవ్ మీద అరుస్తూ ఉంటే పక్కనున్న శైలు తల్లి రేయ్ వాడితో మాట్లాడి టైం వేస్ట్, అన్నింటికీ నేనున్నాను అంటూ పెద్ద మనిషిలా నిలబడతాడు కదా వాళ్ళ ఇంట్లో, వాడికి ఫోన్ చేయరా అంటుంటే ఇక పక్కన ఉన్న శైలు అమ్మో వీళ్ళిప్పుడు వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేస్తా అంటున్నారు. ఆయనకి నిజం తెలిస్తే అక్కడ కేశవ పరిస్థితి ఎలా ఉంటుందో, అలా అని ఇప్పుడు వీళ్ళకి నిజం చెప్పలేను. ఎందుకంటే కేశవ వచ్చేలోపు వీళ్ళు నాకు ఎవడికొకడికిచ్చి పెళ్లి చేసేస్తారు అంటూ శైలు తన మనసులో అనుకుంటూ, చూడండి నా దగ్గర ఎవరి నెంబర్లు లేవు అంటూ శైలు మాట్లాడుతూ ఉంటే ఇంకా శైలు తల్లి పైకి లేచి ఇల్లంతా వెతికి ఇక ఒక పుస్తకాన్ని అయితే తీసుకొస్తుంది. రేయ్ వాళ్ళ నెంబర్లన్నీ ఇందులో రాశాను, వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేయరా చెప్తా వాడి పని అంటూ ఇక శైలు తల్లైతే సురేష్కి చెప్పడంతో ఇంకా సురేష్ అయితే మాధవ్కి ఫోన్ చేస్తుంది. ఒక్కసారిగా మాధవ ఫోన్ లిఫ్ట్ చేయడంతోనే శైలు తల్లి మాధవ్తో, అసలు మీరు మనుషులేనా? కడుపుకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా? ఇంట్లో మగపిల్లల్ని కనేసి ఇలా ఆడపిల్లల్ని కడుపులు చేసి వదిలేమని చెప్తున్నారా అంటూ ఇక శైలు తల్లైతే నోటికొచ్చినట్టంతా మాట్లాడుతుంది. ఇక ఆవిడ మాటలకి ఇంకా అక్కడే ఉన్న మాధవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. చూడండి మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని అంటుంటే, ఇప్పుడేం అర్థమవుతుంది? చేసిందంతా నీ తమ్ముడు చేసేస్తాడు కదా, ఇక నీకేం అర్థం కాదులే అంటూ ఇక ఆవిడైతే నా కూతురిప్పుడు కడుపుతో ఉంది, దానికి 2వ నెల ఏం సమాధానం చెప్తారో చెప్పండి అంటూ ఇక ఆవిడైతే మాధవని అడగడంతో ఒక్కసారిగా మాధవ షాక్ అయిపోతాడు. చేతిలో ఉన్న ఫోన్ని కింద పడేస్తాడు. ఇంకా పక్కన ఉన్న చక్రి, కన్నా అలాగే మహాలక్ష్మి అందరూ కూడా మాధవని ఏమైంది అన్నట్టుగా అడుగుతూ ఉంటారు. ఇక కేశవ అయితే సురేష్ మాట్లాడిన మాటలకి ఏమీ అర్థం కాక మళ్ళీ ఫోన్ చేయడంతో తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు వీడేం మాట్లాడుతున్నాడు, అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు అంటూ తలకొక్కుంటూ లోపలికి రావడంతోనే మాధవ కేశవని చూసి కోపంగా కేశవ చెంప పగల కొడతాడు. ఒక్కసారిగా కేశవ, అన్నా నేనేం చేశానన్నా, ఎందుకు నన్ను కొడుతున్నావు అంటూ ఇక కేశవ అడగడంతో, రేయ్ ఆ పిల్లని ప్రేమించాను అని చెప్తే ఎంతగానో సంతోషించాను, అలాగే ఆ పిల్ల నీకోసం వస్తే తనతో నీకు పెళ్లి చేయాలి అనుకున్నాం, కానీ ఏదో పెద్ద మంచి వాళ్లాగా నీతి కబుర్లు చెప్పి ఆ పిల్లని తిరిగి వాళ్ళ ఇంట్లో దింపేశావు. అలా చేయడంతో వీడు నీతి సంస్కారం తెలిసినవాడు పెళ్లి కాకుండా ఆడపిల్లని ఇంట్లో ఉంచకూడదని తెలుసుకొని తనని మళ్ళీ వాళ్ళింటికి దింపాడు అని ఎంతగానో సంతోషించాను. నా పెంపకం మీద నాకు చాలా గర్వంగా అనిపించింది, కానీ మొదటిసారిగా నా మీద నాకే అసహ్యం కలిగేలా చేశావురా. ఆ పిల్లిప్పుడు కడుపుతో ఉందంట, ఎందుకురా ఇలా చేశావు? ఛీ, నీలాంటి వాణ్ణి గుడ్డిగా నమ్మి ఆ పిల్ల మోసపోయిందని వాళ్ళింట్లో వాళ్ళందరూ బాధపడుతున్నారు అంటూ ఇక మాధవ అయితే కేశవని నిలతేయడంతో ఒక్కసారిగా కేశవ షాక్ అయిపోతాడు. ఇంకా చక్రి అయితే, రేయ్ ఏంట్రా ఆ అమ్మాయి ప్రెగ్నెంటా? అసలు ఇదంతా ఎలా జరిగిందిరా? ఆ రోజు నువ్వు ఆ అమ్మాయిని బ్యాగ్తో తీసుకెళ్ళినప్పుడే నేను ఊహించాను, ఖచ్చితంగా ఏదో ఒక హోటల్కి వెళ్ళుంటావని. అయినా అదేం కక్కుతురా, పెళ్లి కాకుండా పెళ్లి చేసుకుంటే సరిపోయేది కదా. పెళ్ళైనా నాకు ఏదీ లేదు, కానీ పెళ్లి చేసుకోకుండానే నువ్వు అన్ని పనులు పూర్తి చేసేసావు. చూడు, శుభ్రంగా తనని పెళ్లి చేసుకుంటే సరిపోతుందిగా. అన్నయ్యకి పెళ్లి కాలేదు, అన్నయ్యకి పెళ్లి అయ్యే వరకు నేను పెళ్లి చేసుకోను అంటూ నా దగ్గర నీతి కబుర్లు చెప్పి బయటకెళ్ళి ఇట్లా శుద్ధపూస వేషాలేసావన్నమాట అంటూ ఇక చక్రి అయితే కేశవని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా కేశవ, ఆపు అసలు నేను తనతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉన్నాను, కానీ తనిప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్తుంటే నాకేం అర్థం కావట్లేదు. నువ్వు కూడా అన్నేలాగా అపార్థం చేసుకోకు. చూడు, ఇంట్లో గొడవలు పడినా అందరికంటే ఎక్కువగా నువ్వే నన్ను అర్థం చేసుకుంటావని నమ్ముతున్నాను, కానీ నువ్వు కూడా నన్ను
అన్నేలాగే అపార్థం చేసుకుంటున్నావా అంటూ ఇక కేశవ అయితే చక్రిని నిలతేయడంతో ఒక్కసారిగా చక్రి కేశవ మాటలకి షాక్ అయిపోతాడు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? అసలు తనకి నీకు ఏం జరగలేదా? మరి ఈ ప్రెగ్నెంట్ ఏంట్రా అని అంటుంటే ఖచ్చితంగా అక్కడ ఏదో జరుగుంటుంది. అది తప్పించుకోవడానికి అది ఇంత పెద్ద అబద్ధం ఆడింది. అదైతే నాకు అర్థమవుతుంది. అసలు అది ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అంటూ మళ్ళీ కేశవ ఇక శైలుకి ఫోన్ చేస్తూ ఉంటే ఇక శైలు కేశవ ఫోన్ చూసి తనలో తను ముసుముసు నవ్వులు నవ్వుకుంటుంది. వీడికిప్పుడు గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. అసలు ఈ ప్రెగ్నెంట్ గోలేంటో వీడికి అర్థం కావట్లేదు. చెత్త వీడి పని అంటూ ఇక శైలు అయితే చాలా క్యాజువల్గా హలో అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇక కేశవ, ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉందా ఏంటే? మీ అన్నయ్య మీ అమ్మ నోటికొచ్చినట్టు వాగుతున్నారు అని అంటుంటే వాళ్ళేం మాట్లాడారు? ఉన్నదేగా మాట్లాడారు అంటూ ఇంకా శైలు అయితే చాలా క్యాజువల్గా కేశవని అంటుంది. ఒక్కసారిగా కేశవ, ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉందా? ఉన్నది మాట్లాడటం ఏంటి? అయినా నువ్వు ప్రెగ్నెంట్ అంటున్నారేంటి అంటూ ఇక కేశవ అయితే శైలుని చాలా ఇబ్బందిగానే అడుగుతుంటాడు. ఇక శైలు, అవును నేనిప్పుడు ప్రెగ్నెంట్. ఆ రోజు పార్క్లో నువ్వు నాకు ముద్దు పెట్టావు కదా, అందుకే నాకు ఇప్పుడు ప్రెగ్నెంట్ వచ్చింది అంటూ ఇక శైలు అయితే అమాయకంగా కేశవని అంటుంటే ఒక్కసారిగా కేశవ, ఏయ్ పిచ్చి పిచ్చి వేషాలేకు. ముద్దు పెడితే ప్రెగ్నెంట్ ఎందుకు వస్తుందే? నేను మరీ నీకంతా వెర్రి వాళ్ళ కనిపిస్తున్నానా? మర్యాదగా చెప్పు, ఏం జరిగింది అని అంటుంటే ఏం జరుగుతుంది? ప్రెగ్నెంట్. నాకిప్పుడు 2వ నెల. దానంతటికీ నువ్వే కారణం. ఏమీ తెలియనట్టు అమాయకంగా మాట్లాడుకు అంటూ ఇక శైలు అయితే సిగ్గుపడుతూ కాల్ కట్ చేస్తుంది. ఒక్కసారిగా కేశవకి ఏమీ అర్థం కాదు. ఇదేంటి, ఇదేమో ప్రెగ్నెంట్ అంటుంది, పైగా ముద్దు పెడితేనే ప్రెగ్నెంట్ వస్తుందా? నాకసలు ఏం అర్థం కావట్లేదు అంటూ ఇక కేశవ అయితే తల నిమురుకుంటూ ఉండగా ఇంతలో చక్రి, రేయ్ ఏంట్రా అమ్మ ఏమంటుంది అని అంటుంటే, రేయ్ నాకొక డౌటు, నువ్వు చెప్తావా అంటూ ఇక కేశవ అయితే చక్రిని అమాయకంగా, రేయ్ ముద్దు పెడితేనే ప్రెగ్నెంట్ వస్తుందా అని అంటుంటే ఒక్కసారిగా చక్రి పగలపడి నవ్వుతూ, రేయ్ నువ్వు అసలు బానే ఉన్నావా? నీకు నిజంగా ఏం తెలీదా ఏంట్రా అలా అడుగుతున్నావు అంటూ ఇక చక్రి అయితే కేశవని పైనుంచి కిందకి చూస్తూ, ఛీ ఆపరా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అంటూ కేశవ అయితే చక్రిని అడుగుతూ ఉంటే ఇంతలో అక్కడికి మహాలక్ష్మి వచ్చి, చూడండి మనం ఉదయమే ఊరు బయలుదేరుతున్నాం, అందరూ వచ్చి పడుకోండి, ఏదైనా ఉంటే ఊరెళ్ళాక మాట్లాడుకుందామని పెద్ద చెప్పాడు అంటూ ఇక మహా అయితే చక్రికి అలాగే అక్కడ ఉన్న కేశవకి చెప్తుంది. ఇక చక్రి, సరేరా ఇంకా ఇక్కడే ఉంటే ఆవిడ నన్ను ఇక్కడే తిట్టేలా చూస్తుంది, నేను వెళ్తున్నాను, మనం ఊరెళ్ళాక మాట్లాడుకుందాం, నీ ముద్దు ముచ్చట్లు అంటూ ఇక చక్రి అయితే కేశవని ఆట పట్టిస్తూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక కేశవకి మాత్రం జరిగింది తలుచుకుని నిద్ర పట్టదు. అలాగే మాధవ అయితే కేశవ వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనమైందని చాలా బాధపడుతూ తనలో తను కుమిలిపోతూ ఉంటాడు. ఇంకా రానున్న ఎపిసోడ్స్లో అసలు శైలు ప్రెగ్నెన్సీ విషయానికి కారణం ఏంటన్న నిజాన్ని కేశవ తెలుసుకుంటాడా? అలాగే అసలు చక్రిని చంపాలని ప్రయత్నించిన ఆ రౌడీలు వీళ్ళ కుటుంబాన్ని ఏం చేయబోతున్నారు? ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం.